ఓం గణపతయే నమః. ఓం వాస్తు బ్రహ్మణే నమః. ఈ వీడియోలో గృహ నిర్మాణం లేదా కట్టినటువంటి ఇంటిని కొనేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఏ విషయాలు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి, ఏ విషయాలు ముఖ్యంగా పరిశీలించుకోవాలనేది చూద్దాం. లక్షలాది రూపాయలు పెట్టి నిర్మించుకున్నటువంటి సొంత భవనం నందు నివసించిన కొందరికి సుఖశాంతులు అనేవి ఉండవు. ఆర్థిక ఒడిదుడుకులు, చికాకులు, దాంపత్య సుఖం లభించకపోవటం, సంతానం కలగకపోవటం, పురుష సంతానం ఉండకపోవటం, అనారోగ్య పరిస్థితులు, ఆకస్మిక ప్రమాదాలు, గౌరవహాని, వ్యవహారాలందు చిక్కులు, వివాహాది కార్యాలు ఆటంకపడటం, మానసిక సంక్షోభం, చివరకు ఆ ఇల్లును వదిలేసి వేరే ఇంటికి మారడం, కొందరైతే ఆ ఇంటిని పడగొట్టి మరో ఇంటిని నిర్మాణం చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటి చెడు ఫలితాలు కలగడానికి రెండు కారణాలు. ఒకటి మన జాతకం, మన నడిచే దశాభుక్తులు ఒక కారణమైతే, రెండో కారణం వాస్తు దోషాలు ఉన్నటువంటి గృహంలో ఉండడం రెండో కారణం. కనుక మనం నివసించు గృహం వాస్తు సమ్మతంగా ఉండాలి. అనగా వాస్తు నియమాలను పాటించి గృహాన్ని నిర్మించుకోవలసి ఉంటుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనే ముందు చూడవలసినటువంటి ముఖ్య అంశాలు, ముందు స్థలం ఎంచుకునే విషయంలోనే అది ఎటువంటి స్థలం అంటే దగ్గరలో ఏమున్నాయి, ఏ ప్రదేశాలు చుట్టుపక్కల ఏ ప్రదేశాలు ఉన్నాయి, శ్మశానం ఏదైనా దగ్గరలో ఉందా, దగ్గరలో ఉండడం, కొండలు కోనల్లో పర్వతాల్లో ఉన్నటువంటి స్థలాలు, దేవాలయానికి దగ్గరగా ఉండడం, దేవాలయం ధ్వజస్తంభం గోపురాల యొక్క నీడ పడటం, పెద్ద పెద్ద వృక్షాల యొక్క నీడ పడటం, ఇవన్నీ జాగ్రత్త పడాలి. సన్యాసి మఠాలు దగ్గరలో ఉండడం, నదులు జలాశయాలకు దగ్గరలో ఉన్నటువంటి భూమి, ఇలాగ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను కూడా చూసుకోవాలి. స్థలం లేదా గృహం ఎంచుకునే విషయంలో దీనికి సంబంధించి ఎటువంటి స్థలాలు కొనకూడదు అనేటటువంటి ప్రత్యేకమైన వీడియోలు చేయడం జరిగింది. అవి చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అది మన ఛానల్లోనే ఉన్నాయి. ఇక రెండో పాయింట్, ఆ స్థలం ఏ ఆకృతిలో ఉంది. స్థలం ఎక్కువ కోణాలు కలిగి ఉండకూడదు. చతురస్రంగానే దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఉండాలి. స్థలంలో 3 కానీ 5 కానీ అంతకు మించి కోణాలు కలిగి ఉన్న యోగ్యం కాజాలదు. ఈశాన్యం తగ్గక నైరుతి పెరగక ఉండాలి. ఎక్కువ కోణాలు అవి ఉన్నా వాటిని సరిదిద్దుకుని చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ మార్చుకుని గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, అది ఎటువంటి నేల అనేది చూడాలి. తీసుకున్న స్థలం భూపరీక్ష చేసి నిర్ణయం తీసుకోవాలి. గృహ నిర్మాణం స్థలం నందలి నేల యొక్క గట్టితనం పరిశీలించి యోగ్యమైనటువంటి దాన్ని పరిశీలించాలి. ఆ స్థలం నందన ఎత్తుపల్లాలు దిశలకు అనుగుణంగా అమరి ఉన్న అది యోగ్యమైనటువంటి స్థలము. దిశలకు తిరిగి ఉండాలి, ఎత్తుపల్లాలు లేకుండా సమంగా ఉండాలి. ఇక నాలుగో పాయింట్, స్థలం దిక్కులకు సరిపడి ఉండాలి, లేదంటే దింగ్మూఢ దోషం అనేది వస్తుంది. ఇక ఐదో పాయింట్, వెలుపల పరిసరాలు స్థితిగతులు ఈ ప్రభావం ఉంటుంది. నైసర్గిక వాస్తు అంటారు దీన్ని. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, ఎవరో ఈ మిగిలిన వారి యొక్క స్థలాలు ఉన్నటువంటి గోతులు, బావులు, ఆ స్థలం వారి యొక్క ప్రహారీ గోడ యొక్క కోణాలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మిగిలిన వారి యొక్క నిర్మాణాల వలన కలిగేటటువంటి గుణ దోషాలను గుర్తించాలి. ఇక ఆరో పాయింట్, వీధి పోట్లు. స్థలానికి కానీ గృహానికి కానీ ఏదైనా వీధి ఆగి ఉన్నదా, ఏదైనా పెద్ద వీధి ఎదురుగా ఉన్నదా, లేదంటే పక్కగా ఉన్నదా, అది 3 రోడ్ల జంక్షనా 4 రోడ్ల జంక్షనా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇటువంటి విషయాలు తెలియకపోతే అయోమయంలో పడకుండా సొంత నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా అనుభవజ్ఞులైనటువంటి శాస్త్ర పండితులచే పరిశీలన చేయించుకోవడం మంచిది ఈ వీధి పోట్ల విషయంలో. ఇప్పుడు ఏదైతే మనం అంశాలు చెప్పుకుని ఉన్నామో స్థలానికి సంబంధించి, గృహానికి సంబంధించి, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే మీకు ఇవన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి. సొంత ఇంటి యొక్క గృహం విశేషం చూసుకున్నట్లయితే, గృహస్థస్య సర్వక్రియాన సిద్ధ్యంతు గృహం వినా అనేది శాస్త్రం వాక్యం. అనగా స్వగృహం లేకుండా పరుల గృహంలో ఎన్ని సత్కర్మలు ఆచరించినా పరిపూర్ణముగా సిద్ధించవు. ఆ సత్కర్మల ఫలితాలను సంపూర్ణంగా పొందడం కష్టసాధ్యం. అందుకే చిన్నదో పెద్దదో తమదే అనే ఒక గృహం చాలా అవసరం. అటువంటి గృహ నిర్మాణం ఇహపరాలకి సాధనంగా చెప్పచ్చు. చెడు పాత్రలో కాచినటువంటి పాలు విరిగిపోయిన విధంగా, చవిటి నేలలో వేసినటువంటి పంట పండనట్లు వాస్తు సరైన గృహం నందు నివాసం నిష్ప్రయోజనం. గృహానికి సింహద్వారం ఎంత ప్రధానమో, గృహము శల్యవాస్తు మరియు ఇంటి లోపల ఉన్నటువంటి గదుల నిర్మాణం, వాటి యొక్క స్థితి అంతే ప్రధానం. కావున అందరూ కూడా శాస్త్ర పరిజ్ఞాన సహాయంతో అందమైనటువంటి శుభవాస్తుపరమైనటువంటి గృహాలను నిర్మించుకుని ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు పొందుగాక. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వాస్తు సంబంధంగా ఏదైనా సందేహాలున్నా
మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇండ్ల ప్లాన్లకు కానీ వాస్తు చూడటానికి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం.